హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటిని చాలా ఈజీగా ఇడ్లీ పాత్రలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే అచ్చంగా బేకరీ స్టైల్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 1/2 కప్పు పంచదారని వేసుకొని దానిపై మూతని పెట్టుకొని మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దానిలోకి 1/4 కప్పు ఆయిల్ని వేసుకొని దానిని కూడా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తరువాత దానిలోకి 1 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బొంబాయి రవ్వను కూడా వేసుకొని తర్వాత దానిలోకి 1/2 స్పూన్ ఇలాచి పొడి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ కానీ పాలు కానీ అస్సలు వేయకూడదండి. కావాలనుకుంటే మరొకసారి ఆయిల్ని కానీ లేదా గీ కానీ వేసుకొని మాత్రమే కలుపుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఏమీ వేయకుండానే అది మనకి ముద్దలాగా ప్రిపేర్ అవుతుందండి. చూసారా? దీనిని పట్టుకుంటే ఇలా 2 పార్ట్స్లా అయ్యేలాగా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని తరువాత ఇడ్లీ పాత్రలోని 1/1 ప్లేట్స్ని తీసుకొని వాటికి గీ లేదా ఆయిల్ను అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కుకీస్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. అయితే ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. నేను తీసుకున్న కొలతలకైతే 3 ప్లేట్స్ వరకు వచ్చాయండి కుకీసు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వాటిపై జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. బాదమైనా పెట్టుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులో సాల్ట్ని కానీ ఇసుకను కానీ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను దానిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా కుకీస్ మనకి బేక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని నైఫ్తో తీసుకోవాలి. చూసారా అండి? చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బేకరీ స్టైల్లో కుకీస్ రెడీ. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.